ఇక తాజా అంశాన్ని చూస్తున్నాం. హైదరాబాద్లో రాజ్ భవన్ సిటీ సివిల్ కోర్టులో బాంబులు పెట్టినట్లు ఆగంతకుడు మెయిల్ పంపారు. పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసాద్ ద్వారా అందిస్తారు. హైదరాబాద్లో వరుస బాంబు పేలుళ్లకు సంబంధించినటువంటి మెయిల్స్ అయితే కలకలం రేపుతున్నాయి. ఇవాళ హైదరాబాద్ పాత బస్తీలోని సిటీ సివిల్ కోర్టుకు జడ్జికి బాంబు బెదిరింపుకు సంబంధించినటువంటి మెయిల్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైనటువంటి పోలీసులు సమాచారం అందుకొని ఇటు డాగ్ స్క్వాడ్ అలాగే పోలీసులు వీళ్ళంతా కూడా బాంబు స్క్వాడ్ వీళ్ళన్నీ కూడా వెళ్ళి సిటీ సివిల్ కోర్టులో అయితే తనిఖీలు అయితే చేపట్టారు. ప్రస్తుతం మనం ఇటు సికింద్రాబాద్ సివిల్ కోర్టుకు కూడా బాంబు బెదిరింపు మెయిల్ వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఇటు ఓవైపు హైదరాబాద్ పాత బస్తీలోని సిటీ సివిల్ కోర్టు, మరోవైపు సికింద్రాబాద్లోని సిటీ సివిల్ కోర్టు, జింకానా క్లబ్, జడ్జిల ఛాంబర్లు వీటన్నిటిలో కూడా బాంబు పెట్టినట్టు RDX బాంబులు పెట్టినట్టుగా కూడా మెయిల్ రావడంతో అయితే పోలీసులు అయితే అప్రమత్తమై తనిఖీలు చేపడుతున్నారు. ప్రస్తుతం మనం సికింద్రాబాద్లోని సిటీ సివిల్ కోర్టు వద్ద ఉన్నాము. గత కొద్దిసేపటి నుంచి కూడా తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. కోర్టు కార్యకలాపాలన్నీ ఈరోజు ఆగిపోయాయని చెప్పుకోవచ్చు. కోర్టులో ఉన్నటువంటి సిబ్బంది, న్యాయవాదులు, జడ్జిలు అలాగే కోర్టుకు వచ్చినటువంటి బాధితులు వీళ్ళంతా కూడా కోర్టు ఆవరణలో బయట పడిగాపులు కాస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే లోపలైతే తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. అబ్దుల్లా అనేటువంటి ఒక వ్యక్తి పేరుతో అయితే ఈ మెయిల్ వచ్చింది. ఇవాళ తెల్లవారుజామున 3:43 ఈ మెయిల్ వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ తర్వాత జడ్జి నుంచి పోలీసులకు సమాచారం అందడం, ఆ తర్వాత పోలీసులు డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ వీటన్నిటితో తనిఖీలు చేయడం అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం మనం సిటీ సివిల్ కోర్టు దగ్గర ఉన్నాము. సికింద్రాబాద్లో న్యాయవాది మనతో ఉన్నారు. ఆయన అడిగి అసలు ఏం జరుగుతుంది ఏనది తెలుసుకుందాం. సార్, మీకు ఎప్పుడు సమాచారం అందింది? దీనికి సంబంధించినటువంటి తనిఖీలు ఎప్పటి నుంచి జరుగుతున్నాయి? అసలు ఏం జరుగుతుంది సార్? మేము ఇవాళ మార్నింగ్ నుంచి 10:30 నుంచి కోర్టు ప్రొసీడింగ్స్లో అటెండ్ అవుతున్నాం. సో ప్రొసీడింగ్స్ నార్మల్గా జరుగుతుంది, అన్ని మామూలుగా సజావుగా జరుగుతుంది. సో 12:30 ఆ టైంలో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ వచ్చి ఛాంబర్లో అందరినీ, తర్వాత జడ్జెస్ని కోర్టు హాల్లో అలర్ట్ చేయడం జరిగింది. అది ఎవరికి సంబంధించింది అనేది మనకు తెలియదు, బట్ జనరల్ అలర్ట్నెస్ అది. సో అలర్ట్ చేయడం వల్ల మేము 12:45కి అందరం కోర్టు హాల్స్ ఎవాక్యుయేట్ చేసేసారు. కిందికి వచ్చేసాం, వాలంటరీగా వచ్చాం. వాళ్ళు చెప్పడంతోనే అందరం అడ్వకేట్స్, అందరం క్లయింట్స్ అందరూ వచ్చేసారు. ఆ తర్వాత తనిఖీలు జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా తనిఖీ జరుగుతుంది. డాగ్ స్క్వాడ్ వచ్చింది, బాంబ్ స్క్వాడ్, డిస్పోజల్ స్క్వాడ్ ఇవన్నీ వచ్చింది, స్క్వాడ్స్ అన్నీ వచ్చింది, తనిఖీలు చేస్తున్నారు. మాకు దీనివల్ల మా క్లయింట్స్కి మాకు కొద్దిగా మధ్యాహ్నం తర్వాత ఉన్న ప్రొసీడింగ్స్ ఆగిపోయినాయి. పొద్దున వరకు జరిగినాయి, సజావుగా జరిగింది. సో అదే సార్, అంటే కోర్టు సమయం చాలా విలువైంది. చాలా సుదీర్ఘ దూరాల నుంచి న్యాయవాదులు కావచ్చు, బాధితులు కావచ్చు వస్తూ ఉంటారు. ఈరోజు ప్రొసీడింగ్స్ అన్నీ ఆగిపోయాయని చెప్తున్నారు. మళ్ళీ ఈరోజు జరిగేటువంటి ప్రొసీడింగ్స్ జరిగే అవకాశం ఉంది. ఈ ప్రభావం ఎలా ఉంటుంది సార్ అసలు ఇలాంటి సమయాల్లో? నార్మల్గా ఇది నష్టమే. ఎందుకంటే మేమంటే ఇప్పుడు వృత్తిపరంగా రాక తప్పదు. క్లయింట్స్ దూరం నుంచి వస్తుంటారు, వాళ్ళకి మళ్ళీ పాపం మళ్ళీ పోవడం, మళ్ళీ రావడం ఇది జరుగుతుంటుంది. బట్ ఇదేంటంటే ఒక భద్రతా సమస్యలో మనం కాంప్రమైజ్ కాకూడదు కదా. సో ఒక మనిషి యొక్క వ్యక్తి యొక్క భద్రతే మనకి ఇంపార్టెంట్. సో క్లయింట్ కానీ, సివిలియన్స్ కానీ, లేకపోతే జడ్జెస్ కానీ, లేకపోతే అడ్వకేట్స్ కానీ అందరూ సెక్యూరిటీలో కాంప్రమైజ్ కారు. సో దాంట్లో దీన్ని మనం పాటించక తప్పదు, పోలీసు వాళ్ళకి మనం సహకరించక తప్పదు. సో అదే, అంటే గతంలో విమానాశ్రయాలకి, పాఠశాలలకి కూడా అనేక సార్లు ఇలాంటి బాంబు బెదిరింపుకు సంబంధించినటువంటి కాల్స్ కావచ్చు, మెయిల్స్ కావచ్చు వచ్చాయి. తాజాగా ఇటు ఈ కోర్టుకి కూడా బాంబు బెదిరింపుకు మెయిల్ వచ్చింది. కాబట్టి ఇలాంటి సందర్భాలలో న్యాయవాదుల్లో ఎలా అనిపిస్తుంది సార్? చూడండి, దేశ భద్రత, సివిలియన్స్ యొక్క భద్రతలో న్యాయవాదులు వాళ్ళ కోసం పోరాడుతూ ఉంటారు. మేము దాంట్లో కాంప్రమైజ్ కాము. ఇప్పుడు అది ఎక్కడైనా సరే, ఈ కోర్టు భవనం కానీ, లేకపోతే జనరల్ పబ్లిక్ గ్యాదర్ అయ్యే ప్లేస్ కానీ, లేకపోతే విమానాశ్రయాలు కానీ, లేకపోతే బస్ స్టాండ్ కానీ, ఏదైనా, లేకపోతే రైల్వే స్టేషన్స్ కానీ, ఎక్కడైతే పబ్లిక్ గ్యాదరింగ్ ఎక్కువ ఉంటుందో అక్కడ సెక్యూరిటీలో ఏదైనా ఉందంటే, ల్యాబ్ స్టేషన్ లేకపోతే ల్యాక్గా ఉందంటే మేము దానికి ఒప్పుకోం. దాంట్లో మేము కాంప్రమైజ్ జరగనివ్వండి. అది ఆ సెక్యూరిటీలో ఏదైనా ల్యాబ్స్ ఉందంటే కనిపెట్టాల్సింది ఎవరు? పోలీసు వాళ్ళ బాధ్యత. ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఉన్నవి, డిఫరెంట్ ఏజెన్సీస్ దాని వెనక పనిచేస్తున్నాయి, వాళ్ళు చూస్తారు. మా బాధ్యత అంటే మా క్లయింట్స్, మా యొక్క కోర్టు భవనం భద్రత మాకు చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఈ కోర్టుకి సంబంధించి అంటే బాంబు పెట్టాలంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు లోపలికి రావాల్సిన పరిస్థితి. ఇక్కడ భద్రతకు సంబంధించి ఎలా ఉంది సార్? భద్రతకు సంబంధించి ఇప్పుడు ఇలాంటి హాక్స్ కాల్స్ కానీ, లేదా ట్రూ కానీ మాకు తెలియదు, అది హాక్సా లేకపోతే ట్రూ అనేది. దీనికి సంబంధించింది వాళ్ళు రివ్యూ చేస్తారు. జనరల్గా పోలీసు వారు, జ్యుడిషియరీ ఇదంతా కలిసి రివ్యూ చేసి ఫ్యూచర్లో దీన్ని ఏం చేయాలి, ఇలాంటివి వచ్చినప్పుడు ఏం చేయాలి అనేది, ఎవాక్యుయేషన్ ఎలా ఉండాలి అని ట్రయల్స్ నడుస్తుంటుంది. దాన్ని బేస్ చేసుకొని ఫ్యూచర్లో ఏదైనా చేయొచ్చు. అంటే యాక్సెస్ కంట్రోల్ అంటే మళ్ళీ ఒక ప్రాబ్లం ఉంది దాంట్లో, క్లయింట్స్ని ఇబ్బంది, అది కూడా చూసుకోవాలి. అదేందనేది ఒక సివిలియన్గా, ఒక అడ్వకేట్గా నేను మాట్లాడకూడదు. అది పోలీసు వారు అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ కాబట్టి అవి వాళ్ళు చూసుకుంటారు.
సో ఇది సిటీ సివిల్ కోర్టు దగ్గర అయితే ప్రస్తుతం అయితే తనిఖీలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి ఈ రోజు నుంచి కూడా ఈరోజు జరగాల్సినటువంటి ప్రొసీడింగ్స్ కార్యకలాపాలన్నీ కూడా స్తంభించిపోయాయని న్యాయవాదులు చెప్తున్నారు. మరోవైపు అనూహ్యంగా రాజ్భవన్లో కూడా ఈ బాంబు బెదిరింపులకు సంబంధించినటువంటి మెయిల్ వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. గవర్నర్ ఉండేటువంటి రాజ్భవన్లో కూడా పోలీసులు బాంబు స్క్వాడ్తో తనిఖీలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే అత్యంత ఎక్కువగా భద్రత అయితే అక్కడ ఉంటుంది. మరి అలాంటి రాజ్భవన్లోకి నిజంగానే ఎవరైనా వెళ్ళి ఈ బాంబులు అనేది పెట్టారా లేకపోతే ఇది ఫేకా ఏంటి అనేది అయితే ఈ తనిఖీలు పూర్తయిన తర్వాత అయితే తెలిసే అవకాశం ఉంది. మొత్తానికైతే నగర వ్యాప్తంగా కూడా అటు పాత బస్తీలోని సిటీ సివిల్ కోర్టు, ఇటు సికింద్రాబాద్లోని సిటీ సివిల్ కోర్టు, జింకానా క్లబ్, అలాగే వీటన్నిటిలో కూడా ఈ బాంబు బెదిరింపులతో అయితే ఒక అలజడి చెలరేగిందని చెప్పుకోవచ్చు. ఇవాళ ఉదయం నుంచి కూడా ఈ తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. ఈ బాంబు బెదిరింపులకు సంబంధించింది మెయిల్ పంపించిన వ్యక్తి ఎవరు, ఎక్కడి నుంచి పంపించారు, ఎందుకు పంపించాల్సి వచ్చింది, ఏంటి ఈ పూర్తి వివరాలు అయితే పోలీసుల తనిఖీల అనంతరం అయితే తేలనుంది. నిజంగానే ఈ బాంబులు పెట్టారా లేకపోతే ఇది ఫేక్ మెయిలా ఏంటనేది అయితే ప్రస్తుతం అయితే తనిఖీలు జరుగుతున్నాయి. తనిఖీలు పూర్తయిన తర్వాత అయితే ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవర్ టు యూ. ధన్యవాదాలు పవన్.